ఎన్నికల ముందే వస్తాయని 2 నెలల ముందుగానే ప్రచారం ప్రారంభించేశారు. పార్టీలు సీట్ కన్ఫర్మ్ చేయకముందే భారీగా ఖర్చు చేస్తూ ప్రచార హడావిడిలో మునిగిపోయారు. తీరా సీట్ కన్ఫర్మ్ అయ్యాక ఎన్నికల కమిషన్ ప్రకటనతో లబోదిబోమంటున్నారు. అయితే రోజువారీ ప్రచారం వెనుక వచ్చే కార్యకర్తలకు భోజనాలు, లిక్కర్ సహా అన్ని ఖర్చులు చూసుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసుల ఖర్చులు, వాహనాల మెయింటెనెన్స్, జెండాలు, బ్యానర్లు, హోర్డింగ్ల ఖర్చు ప్రతి అభ్యర్థికి రోజుకు లక్షల్లో ఖర్చవుతుంది. ఇలాగే 2 నెలల పాటు ఖర్చు చేయాలంటే తమ వల్ల కాదంటున్నారు నేతలు. ప్రచారం ఇప్పుడే మొదలు పెట్టాలా, ఇంకొంత కాలం ఆగాలా అన్న ఆలోచనలో తర్జన భర్జన పడుతున్నారు. పెద్ద ఎత్తున ప్రచార పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా 55 రోజుల పాటు సమయం ఉండడంతో నాయకులు భయపడిపోతున్న పరిస్థితి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులు కావడంతో రోజు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి. ప్రతిరోజు ఒక అభ్యర్థి 10 లక్షల పైగా ఖర్చు పెడుతున్నారని సమాచారం. ప్రతిరోజు ఒక 500-600 మందితో ఒక సమావేశం, అదే విధంగా వచ్చిన వారందరికీ భోజనాలు, ప్రచారంలో ఉదయం సాయంత్రం ప్రచార పర్వం, ప్రతి కాలనీలోనూ గ్రామంలోనూ ప్రచారం ప్రతిరోజు కొనసాగిస్తుండడం వల్ల ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 10 లక్షలకు తక్కువ కాకుండా ఒక చిత్తూరు నగరంలో పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా కూడా ప్రచారానికి సంబంధించినటువంటి అంశం పైన అనేక మంది నేతలైతే ప్రచార ఖర్చులు అయితే పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా తమకు సంబంధించి సీట్లు తమకే రావాలనే విధంగా కూడా అభ్యర్థులు అయితే ఇప్పటికే భారీ ఎత్తున కూడా ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. ప్రచారానికి సంబంధించి కానీ, లేకపోతే కార్యకర్తల్ని ఆకట్టుకోవడానికి కానీ, లేకపోతే తమకే సీటు రావడానికి అధినేతల దృష్టిలో పట్టడానికి కానీ అనేక విధాలుగా చూసినప్పటికీ కూడా భారీగా అయితే ఖర్చులు అయితే వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా ఇప్పుడైతే తలలు పట్టుకొని లబోదిబ్బం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఏదైతే ఈ 2 నెలల పాటు 58 రోజులు 55 రోజుల పాటు జరిగేటువంటి యొక్క క్యాంపెయిన్ కి, అదేవిధంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఏర్పడేటువంటి ఖర్చులకు కూడా ఇటు అభ్యర్థులందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రోజుకి ఖర్చు ఇటు మద్యం కావచ్చు, ఫుడ్ కావచ్చు, అదేవిధంగా ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి వెళ్ళేందుకు వెహికల్స్ ఖర్చు కావచ్చు, అదేవిధంగా వారిని తీసుకెళ్లి అక్కడ క్యాంపెయిన్ లో తిరిగేందుకు, ఆ ప్రచారంలో పాల్గొనేందుకు వీరందరూ కూడా భారీగా మోహరించి తిప్పాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు కన్ఫర్మ్ చేసిన తర్వాత పార్టీలు సుమారుగా 55 రోజులు ఎక్కువగా ఉండటంతో వీళ్ళు కొంత అభ్యర్థులు కొంత ఆలోచనలో పడిపోయారని చెప్పుకోవచ్చు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రచారానికి వెళితే సుమారుగా 50 నుండి 70 వేల వరకు ప్రతి రోజుకి ఖర్చు అవుతుంది అనేది అభ్యర్థులు మాట్లాడుకుంటున్న అంశం. 55 రోజులు కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అభ్యర్థులంతా కూడా ఇప్పుడు బెబ్బెలెత్తిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రచారానికి సంబంధించి తీన్మార్లు, బానిసంచ, లిక్కర్కి సంబంధించి ఖర్చు ఏ విధంగా పెట్టాలి అనే దాని మీద, ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవాలి అనే దాని మీద ఇప్పుడు అభ్యర్థులంతా మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. అధికార పార్టీకి సంబంధించి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మనం ఖర్చుకు సంబంధించి స్లాబ్ ఫిక్స్ చేసుకుందాం, లేకపోతే ఓట్లకు సంబంధించి కొనుగోలు విషయంలో కూడా ఓటుకి ఎంత ఇవ్వాలనే దాని మీద ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తున్నారనేది కూడా మనకి అందుతున్న సమాచారం. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ప్రజల్లోకి వెళ్తున్నారు. మిగతా పాత అభ్యర్థులంతా ఖర్చుకు భయపడి అంతా కూడా వెనకడుగు వేస్తున్న తెలుస్తుంది. కొంతమంది అభ్యర్థులు అన్ని ఫిక్స్ అయిన కొంతమంది డబ్బులు వేటలో పడ్డారు. ముఖ్యంగా డబ్బులు అయితే ఎలక్షన్స్ లో మనీ కావాలి కాబట్టి ఆ మనీకి ఎలా మొబిలైజ్ చేసుకోవాలి దా వేటలో కొంతమంది పడితే, మిగతా నాయకులంతా కూడా రెబల్స్ దారి తెచ్చుకోవడం, కార్యకర్తల సమాలోచనలు, ఏ ప్రచారం ఏ విధంగా నిర్వహించుకోవాలి, ఈ 10 రోజులు కూడా ఇదే ఉండడం. కార్యకర్తలని పట్టించుకోవడం చాలా ఇబ్బందితో కూడుకున్నది. కాబట్టి ఇదంతా కూడా ఖర్చు తడిసి మోపడేందుకు, కాబట్టి ఇవన్నీ తడిసి మోపడేందుకు, తగ్గించుకునేందుకు అభ్యర్థులు తమ బంధువులు ప్రచారం కల్పించుకుంటూ తమ మాత్రం సమాలోచనలు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత 2 నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశాము. అయినా ఇప్పటికే కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నాము. ఇంకా 58 రోజులు ఎలక్షన్లకు టైం ఉండగా మరో 58 రోజులు ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలా, ప్రతిరోజు ఒక్కొక్క నేత వచ్చేసి దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల ఖర్చులు పెట్టుకుంటూ ప్రచారం ముమ్మరం చేశారు. ఇంకా 58 రోజులు ఉండగా మనం ఇంకా ఇంత డబ్బు ఎలా ఏ విధంగా ఖర్చు పెట్టాలా అనే ఆలోచనల్లో నేతలు పడినట్టు తెలుస్తుంది స్వప్న. కాకపోతే ఇంకొక 58 రోజుల పాటు ఇదే విధంగా ఖర్చు పెట్టాలంటే కొద్దిగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.